భూములు అమ్మితే వచ్చే పచ్చనోట్లకు వారు ఆశపడలేదు. నేల తల్లి అందించే పచ్చదనాన్ని నమ్ముకున్నారు. మిగతా రైతుల్లా పొడుముని బంగారు బాతులా భావించకుండా సిరుల క్షేత్రంగా విశ్వసించారు. కోట్లు కురిపించే స్థిరాస్తి వ్యాపారం ఆకర్షిస్తున్నా ముందు చూపుతో పంటల సాగుకే మొగ్గు చూపారు. కష్ట నష్టాలు మిగిల్చే వాణిజ్య పంటల జోలికి పోకుండా కూరగాయల సాగుతో నిత్యం ఆదాయాన్ని కళ్లజూస్తున్నారు. బిందు సేద్యం పద్ధతులతో మంచి దిగుబడులు సాధిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్న వారే ఇబ్రహీంపట్నం మండల రైతులు. 20 గ్రామాల పరిధిలో 5,000 ఎకరాల్లో కాయగూరలు సాగు చేస్తూ ప్రగతిని సాధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్కు సమీప ప్రాంతం. రాజధానికి చేరువగా ఉన్నందువల్ల ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భూముల విలువకు రెక్కలు రావడంతో చాలా మంది రైతులు పొలాలు అమ్మేసుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, హయాత్నగర్ ఈ 4 మండలాల్లోని రైతులు మాత్రం స్థిరాస్తి మాయలో పడకుండా దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. కూరగాయలు పండిస్తే మేలని భావించి వాటి సాగు చేపట్టారు. నిత్యం 20 గ్రామాల రైతులు 15 లక్షల వ్యాపారం చేస్తూ పచ్చగా బతుకుతున్నారు. నాకు 4 ఎకరాల పొలం ఉంది. ఎకరన్నర దొండ గార్డెన్ ఉంది, ఎకరన్నర సోర పందిరి ఉంది. 1 ఎకరము తిండికి వరి నాటుకుంటాము. ఒక 2 సంవత్సరాలు దొండ పెట్టిన తర్వాత మళ్ళీ సోర కానీ, కాకర కానీ, పొట్ల కానీ పెడతామన్నమాట. ఇప్పుడు దొండ వచ్చేసి నెలకు ఒక 40-50 క్వింటాలు వస్తుంది. యావరేజ్గా నెలకు ఒక 45 నుంచి 60 వేల మధ్యలో ఆదాయం వస్తుంది. ఒక 20 వేల వరకు ఖర్చు పోయినా 40 వేల వరకు మిగిలి ఉంటుంది అన్నమాట. కప్పా పహాడ్, చౌదర్పల్లి, తురకయాంజల్, సీతారాంపేట్ తదితర గ్రామాల రైతులు కొన్ని ఏళ్ల క్రితం వరకు నీటి సమస్యతో ఇబ్బంది పడేవారు. అలాగే ఆముదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి వాణిజ్య పంటలు వేసి నష్టపోయేవారు. అయితే నీటి సమస్యకు విరుగుడుగా డ్రిప్ పద్ధతి, అపరాలకు బదులుగా పాలకూర, కొత్తిమీర, కాకర, దొండ సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. మొన్నటి దాకా వాటర్ లేకుండే, వాటర్ వచ్చిన సంది ఇప్పుడు పాలకూర కానీ, ఇప్పుడు కొయ్యకూర, టకూర, కొత్తిమీర పెట్టాను. నెలకు ఇప్పుడు 30,000 ఆదాయం ఉంది. ఆటో ఖర్చు ఇప్పుడు 250 నుంచి అవుతుంది. కూల ఖర్చు అవన్నీ దియంగా రోజుకు ఇప్పుడు నాకు 1000 రూపాయలు మిగులుతున్నాయి. దీనివల్ల మా సంసారం మంచిగా బతకగలుగుతున్నాము. పండించిన కూరగాయలను కమిషన్ ఏజెంట్ల చేతిలో పోసి మోసపోకుండా రైతులే స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్లి వివిధ మార్కెట్లలో విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. వంకాయ, టమాటా, కరుపుచ్చ, బీర, కాకర, ఆనప, గుమ్మడి, బిందు సేద్యం పండిస్తున్నాం. ఇంతకుముందు 10 సంవత్సరాలు మామూలుగా పండించేవాళ్ళని. పండిస్తే అప్పుడు లేబర్ ఖర్చు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఈ మల్టీ కవర్ రావడం వల్ల మనిషి కవర్ వేసి కిందనే అప్పుడు 10 మంది అయితే ఇప్పుడు 2 అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్ కూడా హైదరాబాద్ మనకు దగ్గర కాబట్టి అందుబాటులో ఉండబట్టి కూరగాయల రేటు మంచిగా ఉన్నది. అందులో మనకి ఫామ్ ఫండ్ అని గవర్నమెంట్ ఒకటి కొత్తగా ఇచ్చింది. ఫామ్ ఫండ్ వల్ల ఏంటంటే మన కరెంట్ ఉన్నంత సేపు అందరూ చేసుకొని మనకు అవసరమైనప్పుడు గంట సేపు అయినా 2 గంటలైనా మన డ్రిప్ ద్వారా మనం దీనికి పెట్టుకోవచ్చు. మార్కెట్ ఒడిదొడుకులతో ఒక్కోసారి సరైన ధర రాకపోయినా ఏడాదంతా స్థిరమైన ప్రతిఫలం వస్తున్నందువల్ల రైతులకు కూరగాయల సాగు గిట్టుబాటవుతోంది. బంగారు పంటలు పండే నేలల్ని తెగనమ్ముకుని చేతులు కాల్చుకోకుండా పొలాలను కాపాడుకుంటూ కూరగాయలతో సిరులు కళ్ల చూస్తోన్న రంగారెడ్డి జిల్లా రైతుల కృషి ఇతరులకు ఆదర్శప్రాయం.